చేశారా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. ఇక ఏపీలో పోలీసుల దాష్టికాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. విజయవాడలో క్రాంతి కుమార్ ఆత్మహత్య ఘటన మరువక ముందే పల్నాడు జిల్లాలో సీఐ వేధింపులతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పుట్టినరోజు నాడే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవటం కలకలం సృష్టించింది. రాజీ కుదిర్చేందుకు టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. పోలీసుల వేధింపులు తాళలేక మైనారిటీ వర్గానికి చెందిన షేక్ దరియా హుస్సేన్ అనే ఉద్యోగి పుట్టినరోజు నాడే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. సివిల్ పంచాయతీలో తలదూర్చడమే కాకుండా తాను చెప్పినట్లు వినకుంటే గంజాయి కేసు నమోదు చేస్తానని పిడుగురాల సీఐ శ్రీరామ్ వెంకట్రావు బెదిరించడంతో చనిపోతున్నారని, తన చావుకి పోలీసులే కారణమని సూసైడ్ లెటర్లో షేక్ దరియా హుస్సేన్ పేర్కొన్నాడు. పట్టణంలోని బిలాల్ మసీద్ సమీపంలో దరియా హుస్సేన్ తన ఇంట్లో ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకుని మృతి చెందాడు. సత్తెనపల్లిలోని ఉర్దూ అకాడమీలో లైబ్రరీయన్గా ఉద్యోగం చేస్తున్న దరియా హుస్సేన్ 2016లో తన భార్య షేక్ అమీరున్ పేరిట 2 రేకుల ఇళ్లను కొనుగోలు చేశాడు. పులికూరి ప్రశాంత్ పేరిట ఉన్న ఆ ఇల్లుని అతడి తల్లి లక్ష్మి విక్రయించారు. అయితే ఆ ఇల్లు 22A జాబితాలో ఉన్నందున రిజిస్ట్రేషన్ కాలేదు. దీంతో స్వాధీన అగ్రిమెంట్ రాయించుకున్నారు. ఏడాది తర్వాత మరికొంత నగదు చెల్లించాలంటూ లక్ష్మి ఒత్తిడి చేసింది. దీంతో దరియా హుస్సేన్ 2019లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ప్రస్తుతం తుది తీర్పు దశలో ఉంది. ఈ క్రమంలో పిడుగురాల పట్టణ సీఐ శ్రీరామ్ వెంకట్రావు ఈ నెల 14వ తేదీన ఇల్లు ఖాళీ చేయాలంటూ దరియా హుస్సేన్ను తీవ్రస్థాయిలో బెదిరించారు. లేదంటే గంజాయి కేసు నమోదు చేసి కుటుంబం మొత్తాన్ని ఇబ్బందులకు గురి చేస్తానని హెచ్చరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన దరియా హుస్సేన్ సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకుని మృతి చెందాడు. మృతుడు తన సూసైడ్ నోట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పేర్లను ప్రస్తావించాడు. పిడుగురాల సీఐ వెంకట్రావు పోలీసు సిబ్బంది తనను ఇబ్బంది పెట్టారని వెల్లడించారు. సిఐఎస్ వెంకట్రావు తమ ఇంటికి తాళాలు వేయించినట్లు తెలిపాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇది భరించలేక టార్చర్ ఎక్కువైపోయింది సార్. ఈ సీఏ వచ్చిన దగ్గర నుంచి ఈ సీఏ వెంకట్రావు ఎక్కువ చేస్తున్నాడు సార్. ప్రతిరోజు పిలిపిస్తున్నాడు, నోటికి వచ్చినట్టు దుర్భాషలు మాట్లాడటము, మీకు గంజాయి కేసులు ఇరికిస్తాను, మీకు అది చేస్తాను, ఇది చేస్తాను, నీకు లేడీ కానిస్టేబుల్ పెట్టి కొట్టిస్తాను అని దిక్కున్న చాటు చెప్పుకో. ఇది ప్రతిరోజు ఇదే హెరాస్మెంట్. నువ్వు ఇల్లు అప్పచెప్పవా ఆమెది, ఇల్లు ఆమెది, నువ్వు ముందు ఖాళీ చేస్తావా చెయ్యవా అని చెప్పేసి అద్దెకున్న వాళ్ళ మీద హెరాస్ చేయడము, రోజు వచ్చి 2 రోజులకు ఒకసారి తాళాలు వేయడము. ఈరోజు 10ంటికల్లా స్టేషన్కి పిలిపించి మీరు ఆమెకి ఇస్తే ఇచ్చారు, లేకపోతే ఇల్లు వాళ్ళకు అప్పచెప్తాము మేము, మీరు 10ంటికల్లా రావాలి, లేకపోతే నేను డ్రగ్స్ కేసులో ఇరికిస్తారని బెదిరించిపోయాడు సార్. రాత్రి కే కుమార్ అన్న అతను కానిస్టేబుల్ గారు వచ్చి. మైనారిటీ ఉద్యోగి మరణానికి కారణమైన సీఐ వెంకట్రావుపై కేసు నమోదు చేయాలని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. బాధితుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో హత్యలు చేస్తున్నారు, ఆత్మహత్యలు చేసేటట్టు ప్రేరేపిస్తున్నారు. దీనికి మరో ఉదంతమే ఈరోజు పిడుగురాళ్ళలో జరిగిన ఘటన. అక్కడున్న పిడుగురాళ్ళ సిఐ పాపం దరియా హుస్సేన్ అనే వ్యక్తిని తీసుకెళ్లి డబ్బులు ఇస్తావా సస్తావా 20-30 లక్షలు, లేకపోతే నీ మీద గంజాయి కేసు పెడతాను, మర్డర్ కేసు పెడతానంటే ఈరోజు అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరో చెప్తున్నాడు ఈరోజు అతని బర్త్డే కూడా అంటే జన్మించిన రోజు, అదే రోజు మరణించడం అంటే ఎంత దారుణమో ఆలోచించండి. తన మరణానికి పోలీసులే కారణమని మృతుడు దరియా హుస్సేన్ సూసైడ్ లేఖలో పేర్కొనడంతో రంగంలోకి దిగిన టీడీపీ నేతలు రాజీ యత్నాలు ప్రారంభించారు. సామాన్యులు కావటంతో సామధాన భేద దండోపాయాలను ప్రయోగించి కేసును పక్కదోవ పట్టించే కుట్రలకు తెరతీశారు. పిడుగురాల సీఐ వెంకట్రావు సివిల్ పంచాయతీల్లో తలదూర్చడంతో 6 నెలల వ్యవధిలో 2 ఆత్మహత్యా యత్నాలకు ఒడిగట్టడం గమనార్హం. ఇంత జరుగుతున్నా పోలీసు ఉన్నతాధికారులు సీఐ వెంకట్రావును వెనకేసుకొస్తుండటంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.